अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ुबिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను, ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవకాలు కురిపించడం వల్ల ఆమీన్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక విషయం తెలియజేశారని హజరత్ అబూ హురైరా రజియల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఆ యొక్క విషయం ఏమిటి అంటే, అల్లాహే ఈ విషయాలు చెప్పాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఏమని అల్లాహ్ చెప్తున్నారు, ఏమని? నా యొక్క దాసుడు అతడు ఏదో పాపం చేసి నన్ను క్షమించమని అడిగాడు. మరి అప్పుడు అల్లాహ్ దైవదూతలతో చెప్తూ ఉన్నారు, ఏమని? నా దాసుడు తప్పు చేశాడు, అతని ద్వారా తప్పు జరిగింది, అతను నన్ను క్షమాపణ అడిగాడు. దాని తర్వాత అతనికి ఈ యొక్క తప్పుకి కారణంగా ఒకానొక రోజు దేవుడు నన్ను పట్టుకుంటాడు, నన్ను శిక్షిస్తాడు. మరి నా పైన దేవుడు అనేవాడు ఉన్నాడు, ఆయన నన్ను చూస్తున్నాడు అనే ఈ యొక్క ఏదైతే నమ్మకం ఉందో, దేవుడు ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు, నన్ను పట్టుకుంటాడు, నన్ను శిక్షిస్తాడు, లేదా నేను ఇప్పుడు క్షమాపణ అడిగితే నన్ను క్షమిస్తాడు, ఇది ఏదైనా కావచ్చు. ఇలా తన పైన ఒక అధికారి అనే దేవుడు ఉన్నాడు అని ఏదైతే నమ్మకం కలిగి ఉన్నాడో, ఈ నమ్మకం ద్వారా ఏదైతే ఈ యొక్క ప్రార్థన చేశాడో, ఈ ప్రార్థన కారణంగా నేను ఇప్పుడు అతన్ని క్షమిస్తున్నాను అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తారు అన్నమాట. మరి తర్వాత ఇంకొకసారి తప్పు జరిగినప్పుడు కూడా మళ్ళీ ఈ విధంగానే దేవుడు నన్ను క్షమించిన ద్వారా తప్పు జరిగిపోయిందని చెప్పి మళ్ళీ అడిగినప్పుడు కూడా మళ్ళీ ఈ విధంగానే చెప్పడం జరుగుతుంది. మళ్ళీ ఇంకొకసారి ఈ విధంగానే జరుగుతుంది. ఇలా 3 సార్లు ఇదే విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పడం జరిగింది. అంటే తన యొక్క దాసుడు క్షమాపణ అడిగితే కనుక దేవుడు క్షమించడానికి రెడీగా ఉన్నాడని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క విషయాన్ని పశ్చాత్తాపం మరియు ప్రార్థన మరియు తౌహీద్ ఇలాంటి 3 అధ్యాయాలలో బుఖారీ మరియు ముస్లిం హదీస్ గ్రంథాలలో ఈ యొక్క హదీస్ గురించి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ తప్పు చేయమని పాపం చేయమని చెప్పట్లేదు. ఇక్కడ చెప్పే ఉద్దేశం ఏమిటి అంటే, ఈ యొక్క హదీస్ యొక్క ఉద్దేశం, దేవుడు పాపాలని క్షమిస్తాడు. ఆ క్షమించే మార్గాలలో ఒకటి ప్రార్థన, రెండవది దేవుడి పట్ల నమ్మకం, మూడవది దేవుణ్ణి పశ్చాత్తాప హృదయంతో క్షమాపణ అడగటం, మరియు మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉండడం కోసం భయంతో దేవుణ్ణి ప్రార్థించటం, మరియు అటువంటి తప్పుల్లోకి పోకుండా ఉండే శక్తిని, జ్ఞానాన్ని, బుద్ధిని మరియు కంట్రోల్ని ప్రసాదించమని దేవుణ్ణి ప్రార్థించటం. అంతేకాకుండా ముందుగా ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక మనం ఇంకా కొన్ని ఖురాన్ వాక్యాలు, హదీసులు కూడా మనం ఈ యొక్క హదీస్తో పాటు మనం తెలుసుకోవాలి. అదేమిటి అంటే, పాపం. ఎవరైనా